మేనిఫెస్టో ద్వారా మనం ఇచ్చిన ప్రతి మాట అధికారంలోకి వచ్చిన తర్వాత త్రికరణ శుద్ధితో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గా, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చిన పార్టీగా మీతో నా ఆలోచనలను పంచుకునేందుకే ఈ సమావేశం. గతంలో ఎప్పుడైనా కూడా గమనిస్తే ఎన్నికలకు ముందు పార్టీలు మేనిఫెస్టో అని చెప్పి, ఎన్నికల ప్రణాళిక అని చెప్పి రిలీజ్ చేస్తాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేస్తా ఉన్న సాంప్రదాయాన్ని మనం చూసాం. మొట్టమొదటిసారిగా నేను చెప్తా ఉన్నా, మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా మీటింగ్లో మాట్లాడుతూ, నేను మేనిఫెస్టోలో ఇచ్చిన 99.9% పూర్తి చేసేసాను, ప్రజలందరికీ మంచి చేసేసాను అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. అయ్యా, మీరు మేనిఫెస్టో, బైబిల్, ఖురాన్ ఈ విధంగా అంటారు కదా, మీరు 2019 మేనిఫెస్టోలో పెట్టిన సిపిఎస్ రద్దు ఏమైంది? మద్యపాన నిషేధం ఏమైంది? నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం కడతా అన్న అదేమైంది? ప్రతి ఊర్లో వైఎస్ఆర్ జలకలు ఏమైంది? మెగా డిఎస్సి ఏమైంది? పోలవరం ఏమైంది? 45 ఏళ్లకు పెన్షన్ ఏమైంది? ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ పథకాలు 27 రద్దు చేశారు, అవేమయ్యాయి? ప్రతి గ్రామంలో మంచినీటి సరఫరా ఏమైంది? ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ యూనిట్ అన్నారు, అదేమైంది? 30 లక్షల ఇల్లు నిర్మాణం ఏమైంది? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 2 రోజులు చెప్తూ ఉండొచ్చు నువ్వు ఇచ్చిన హామీలు. అవన్నీ చేయకుండా ఈ రోజు నేను చేసేసేదాన్ని అబద్ధాలు అంత నిక్కచ్చిగా ఎలా చెబుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు?